నమస్తే. ప్రస్తుతం మనము ఎల్బీ స్టేడియం దగ్గర రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అంత రంగం సిద్ధమవుతుంది. ఇక్కడ యాకత్పుర నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు వినయానంద మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్కారం అండి. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున భారీ ఏర్పాటు చేస్తారు. చూస్తున్నారు కదండి ఇక్కడ సందడి వాతావరణం. ఎల్బీ స్టేడియం ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ఉచిత కరెంటు మీద సిగ్నేచర్ చేశారో అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మా ఏదైతే 6 సంబంధించిన ఏవైతే ఉన్నాయో పథకాలు దాని మీద ఇక్కడ సిగ్నేచర్ చేసి అలాగే ప్రజల్లోకి ఆ యొక్క పథకాలు కూడా చాలా మంచిగా వెళ్ళాలని చెప్పని శుభసూచకంగా మంచిగా అందరి మధ్యలో వెళ్ళాలని చెప్పని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సిటీలో ఎల్బీ స్టేడియంలో ఎంచుకున్నారండి. ఆనాడు ఏదైతే సుపరిపాలన ఇచ్చారో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సుపరిపాలన ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ, అలాగే ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో దొరల పాలన దొరల గడిలో అయితే ఇలాగైతే కొట్టామో అలాగే ఇది ప్రజల పాలన అన్నట్టు ఇవాళ కోదండరామ్ గారు కూడా ఏదైతే సెక్రటరియట్ ఉందో అక్కడ సంబరాలు కూడా జరుపుకోవడం జరిగింది. ఏదైతే ఉద్యోగాల సమస్య కానివ్వండి, ప్రతి ఒక్క కూడు నీడ గుడ్డ ఏదైతే సమస్య ఉండనో ఆ సమస్యకి ఇవాళతో అంతు చిక్కిందని చెప్పని నేను మీ సభాముఖంగా తెలియజేస్తాను. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా పనికిరాడు, పరిపాలన చేయడం రాదని అంటారు. దీని విషయానికి వస్తే మీరేమంటారు? ఇవ్వదండి, అందరూ పుట్టగానే పెద్ద గారు. ఏదైతే సమస్య అంటేనే ప్రజల మధ్య సమస్య ఏదైతే ఉందో ఇవాళ ప్రతి ఒక్కరికి అవసరం వచ్చేటి ఏముంటాయండి? రోడ్డు వ్యవస్థ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానివ్వండి, ఏదైతే డైలీ వేజెస్గా అయితే వాళ్ళ కూరగాయల సమస్య కానివ్వండి, ఇంటికి సంబంధించిన కిచెన్కి సంబంధించిన వాటి ఏదైతే సముచిత స్థానం ఇస్తే కనుక సంబంధించిన ఉండే అదే కనుక మనం చేయనట్టుగా అయితే అదే చాలా మంచి పరిపాలన అని చెప్పని నేను అనుకుంటున్నాను. ప్రజలకి ఏమొద్దండి, ప్రజలకు ఎవరో వస్తారో ఎవరో ఏదో చేస్తారని సమస్య కాదు. వాళ్ళకి డైలీ వేజెస్గా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవాళ డీజిల్ పెట్రోల్ సమస్య కానివ్వండి, ఇవాళ గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తూ ఉంటారు. చూడండి, మహిళా పేరు మీద కనుక గ్యాస్ సిలిండర్ ఉన్నట్టుగానైతే వాళ్ళకి 500 రూపాయలుగా గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఇంకా గృహలక్ష్మి, ఇక అనేకమైన పథకాలు ఉన్నాయి. ఆ పథకాల మీదనే కాంగ్రెస్ పార్టీ ముందెళ్తుంది. బేషరతుగా అటువంటి ఏది అనుమానాలు లేవు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకొని అందరినీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఉన్న యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, ఎస్టీసెల్ అవన్నీ విభాగాలను అందరినీ తీసుకొని ప్రజలను తీసుకొని మంచిగా ముందడు సాగుతారని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాని కాంగ్రెస్ కార్యకర్తగా సీనియర్ నాయకునిగా రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటారు? అంటే ఇప్పుడున్న కోరుకునేదని అంటే ఇప్పుడు సిటీలో ఉన్నాము, అభివృద్ధి పరంగానైతే మెయిన్గా ట్రాఫిక్ సమస్య. యాకత్పుర నియోజకవర్గంలో కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అక్కడ ఒక్కటేనే కాదు, ఇవాళ వరకు మజ్లిస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నో రోజుల నుంచి పాత బస్తీలో వాళ్ళు ఒక మంచి సముచిత స్థానంలో ఉన్నారు. మైనార్టీగా ఉని వాళ్ళు ఇవాళ వరకు చేసింది లేదండి మజ్లిస్ పార్టీ వాళ్ళు. అలాగే నేను కోరుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా ఓల్డ్ సిటీ 7 నియోజకవర్గాల అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నాము, పార్టీకి సంబంధించిన వర్కర్స్ కూడా ఉన్నారు, అలాగే ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ కూడా స్పెషల్ దృష్టి సాధిస్తారని చెప్పని చూస్తారని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.